హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కిచిడి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దామా. దీనికోసం నేను 3 టీ గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. అదేవిధంగా అదే గ్లాస్తో హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అదేవిధంగా ఆలు ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా కూడా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులో వాటర్ అంతా వంపేసుకొని ఆ బియ్యాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం ఇక్కడ 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, దీనికి డబల్‌గా వాటర్ తీసుకోవాలి. అంటే 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. చూడండి, విజిల్స్ అయిపోయినాయి. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి పొద్దున్నే బాక్స్‌లో ఇలా చేసి పెట్టండి. కర్రీ కూడా అవసరం లేదు. చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. మంచి ప్రోటీన్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.